If you want financial deliverance, listen to this message. నీకు ఆర్థిక విడుదల కావాలంటే ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినండి. If you want financial deliverance, first thing is this. నీకు ఆర్థిక విడుదల కావాలంటే మొదటి విషయము Realize that demons steal your finances. దురాత్మలు నీ డబ్బును దొంగిలిస్తాయి అని మీరు గుర్తించాలి. Realize that demons put you in financial problems. అని ఆర్థిక సమస్యల్లో పడేస్తున్నాయి అని నువ్వు గుర్తించాలి. And so that you may be struggling lifelong with financial problems. అందువల్ల నువ్వు ఆర్థిక ఇబ్బందుల చేత జీవితాంతం బాధపడుతున్నావు. And that is why you will be useless for the kingdom. అందుకనే దేవుని రాజ్యానికి నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతున్నావు? Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, the devil may not stop you from receiving salvation. దేవుని యొక్క రక్షణ పొందుకోకుండా సాతానుడు నిన్ను ఆపుతున్నాడు. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, please turn your Bible to Gospel of John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. The Lord says like this. ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, The thief cometh not but that he may steal and kill and destroy. I came that they may have life and may have it abundantly. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What the Lord is saying here? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? He comes only to steal and kill and destroy. దొంగతనానికి నాశనం చేయడానికే వస్తాడు. Who is the thief here? ఇక్కడ దొంగ ఎవరు? Satan is the thief. సాతానుడే దొంగ. And what he will do to you? అతను నీకు ఏం చేస్తాడు? He will steal your finances. అతడు నీ డబ్బును దొంగిలిస్తాడు. He will steal your health. అతడు నీ స్వాస్థాన్ని దొంగిలిస్తాడు. He will steal your health. నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు. He will steal your job, your wife and your husband. నీ భర్తని లేక భార్యని నీ ఉద్యోగాన్ని దొంగిలిస్తాడు. In the past you were in a good financial condition. గతంలో నువ్వు చాలా మంచి డబ్బున్న వాడిగా ఉండవచ్చు. You had money. నీకు డబ్బు ఉన్నది. You had a house. నీకు ఇల్లు ఉన్నది. You had very good things. అనేక మంచి విషయాలు ఉన్నాయి. But the devil saw that I must attack you. సాతాను నిన్ను చూసినప్పుడు నీ మీద దాడి చేయాలనుకున్నాడు. So he had a plan for you. అతను నీకు ఒక ప్లాన్ వేశాడు. He has instigated some people against you. నీకు వ్యతిరేకంగా కొంతమందిని లేపుతాడు. They came and started to fight with you. వాళ్ళు నీతో పోరాటం మొదలు పెడతారు. It can be a financial fight. అది ఆర్థికమైన పోరాటం అవ్వచ్చు. It can be a property fight. అది ఆస్తి పోరాటం కావచ్చు. It can be any fight. అది ఏ పోరాటమైనా కావచ్చు. And finally what happens is that your money, your finance are stolen from you. చివరికి నీ ఆస్తి నీ డబ్బు అంతా అది తీసుకోబడుతుంది. This is the strategy of the devil. ఇది సాతాను యొక్క ప్రణాళిక అయ్యున్నది. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, that is why some of you don't have finances. అందుకని చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. If you ask a Christian what is your number one prayer request, what most of the Christians will say? చాలా మంది ప్రార్థన అవసరత ఏంటి అని అడిగితే చాలా మంది ఏం చెప్తారు? They will say, please pray for me, I have financial problems. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా కొరకు ప్రార్థించు అని చెప్పి అంటారు. Please pray for me, I have financial problems. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా కోసం ప్రార్థించు అంటారు. Even after 5 years, what will be the prayer request? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా వారి ప్రార్థన విన్నపం ఏంటి? What will be the prayer request after 10 years? 10 సంవత్సరాల తర్వాత కూడా వారి ప్రార్థన విన్నపం ఏమై ఉంటుంది? Even 20 years, what will be the prayer request of that person? 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి యొక్క ప్రార్థన విన్నపం ఏమై ఉంటుంది? Please pray for me, I have financial problems. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా కోసం ప్రార్థించండి అంటారు. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, this is the plan and the strategy of the devil. ఇది సాతాను యొక్క ప్రణాళిక, వాడి పద్ధతి అయినది. He wants to keep you to have financial problems all the days of your life. నీ జీవితాంతము వాడు ఆర్థిక ఇబ్బందులను ఉంచాలనుకుంటాడు. But you know what David said to God? కానీ దావీదు దేవునితో ఏమన్నాడు తెలుసా? He said, Lord is my shepherd, యెహోవా నా కాపరి, and I shall not be in want. నాకు లేమి కలుగదు. He makes me lay down in the green pastures. పచ్చిగల కొచ్చోట్ల నన్ను నడిపించున్నాడు. He leads me to the quiet waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. Even though I walk through the valleys of the shadow of death, I fear no evil. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అని. Surely kindness and goodness shall follow me all the days of my life.
కృపాక్షేమముల జీవితాంతము వచ్చును అని. Did you observe what he said? ఆయన ఏమన్నాడు మీకు తెలుసా? He did not say financial problems will follow me all the days of my life. ఆర్థిక ఇబ్బందులు నా జీవితాంతం వెంబడిస్తాయని అతడు చెప్పలేదు. He did not say poverty shall follow me all the days of my life. పేదరికం నా జీవితాంతం వెంబడించునని చెప్పలేదు. He did not say this financial pit or a trap shall follow me all the days of my ఈ life. ఆర్థికపరమైన ఉచ్చు నా జీవితాంతం వెంబడించునని చెప్పలేదు. But he said God's goodness and kindness shall follow me all the days of my నీ life. కృపాక్షేమముల నా జీవితాంతం వెంబడించునని చెప్పన్నాడు. Wherever you are, financial revival will be coming to you Yeah. in the mighty name of the Lord Jesus Christ of Nazareth. మీరు ఎక్కడున్నప్పటికీ నా ఆర్థికపరమైన ఉద్యోగం మీ జీవితంలో వచ్చును గాక యేసు నామములో. Please turn your Bible to Exodus chapter 5 verse 6 to 8. నిర్గమకాండము 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. And the same day Pharaoh commanded the taskmasters of the people and their officers saying, ఆ దినమున ఫరో ప్రజలపైనున్న నియామకులకు వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను. you shall no more give the people straw to make brick as heretofore, let them go and gather the straw for themselves. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. Read verse 8 also. 8వ వచనం కూడా చదవండి. And the number of the bricks which they did make hereafter you shall lay upon them, and you shall not diminish aught thereof. They are idle, and therefore they cry, saying, let us go and sacrifice to our God. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు మమ్మల్ని పోనిమ్ము అని చెప్పును. And what is happening here? ఇక్కడ ఏం జరుగుతుంది? Moses said, God will deliver you. ఆ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని మోషే చెప్పాడు. And he went to Pharaoh. God says, let my people go. నా ప్రజలు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజల్ని వెళ్ళనివ్వు అన్నాడు. God said, who is your God? ఫరో అన్నాడు, మీ దేవుడు ఎవరు అని. I will not listen to your God. అని నీ దేవుని మాట వినను. So he increased the labor upon the people of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క భారాన్ని ఇంకా అధికం చేశాడు. He said, I will not provide you material, నేను నీకు ఎలాంటి మెటీరియల్ ఇవ్వను, but you should produce the results. కానీ మీరు ఫలితాలను ఇవ్వాలి. You see, this is what the devil does. అదే సాతానుడు చేస్తున్నాడు. He will not give you job. అతడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వడు, He will not give you business. నీకు వ్యాపారాన్ని ఇవ్వడు, He will not give you money. నీకు డబ్బుని ఇవ్వడు. But he says, pay your rent. నీ రెంట్ని కట్టు అంటాడు. Pay electricity ఆ bill. కరెంట్ బిల్లు కట్టు, Pay home loan. ఆ హోమ్ లోన్ కట్టు. He will not give you what all that you need. నీకేం కావాలో అతడు ఇవ్వడు. He will stop everything that belongs to you. నీకు సంబంధించిన ప్రతి దాన్ని వాడు ఆపేస్తాడు. But he will say, do this and do that. అది చెయ్యి ఇది చెయ్యి అంటాడు. That is what is happening with most of the people. చాలా మందికి ఇదే జరుగుతుంది. He has taken your job away from you, నీ నుంచి అతడు జాబ్ తీసేసుకుంటాడు. and yet you have to pay home rent. కానీ ఇల్లు కిరాయి కట్టాలి. He has taken away property from you, నీ నుంచి ఆస్తిని తీసేసుకుంటాడు. and yet you have to work hard to survive. నువ్వు కష్టపడి నువ్వు జీవించాలి. Demons will be working like this. దురాత్మలు ఈ విధంగానే పనిచేస్తాయి. Sometimes demon may be working through your family members. నీ కుటుంబ వ్యక్తులు నీ కుటుంబ సభ్యుల ద్వారా దురాత్మలు పనిచేస్తాయి. You must have enough maturity. నీకు కొంచెం పరిపక్వత కావాలి. What I'm telling you, మీకు చెప్తున్నాను, there are people in the church don't have any maturity in their brain. దేవుని సంఘాల్లో చాలా మంది పరిపక్వత లేని ప్రజలు ఉన్నారు. If God gives 1 lakh, they will lose 1 lakh in 1 week. దేవుడు మీకు 1 లక్ష రూపాయలు ఇస్తే ఆ 1 లక్ష రూపాయలు ఒక వారంలో అవజేసేస్తారు. If God gives you 1 crore and you will lose 1 crore in 1 month. దేవుడు నీకు 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 1 కోటి రూపాయలు నువ్వు 1 నెలలో పోగొట్టుకుంటావు. If you are that kind of person, I'm telling you, financial deliverance is not for you. నువ్వు అలాంటి వ్యక్తివైతే ఆర్థిక విడుదల నీకు సంబంధించింది కాదు. It is not for such people. అలాంటి వారి కోసం కాదు. It is only for those who say, I will be
working for the kingdom of God. దేవుని రాజ్యం కోసం నేను పని చేస్తానని ఎవరైతే అంటారో వారి కోసమే. That is why your blessing is not going above your head. అందుకనే మీ ఆలోచనకు మించి నీ ఆశీర్వాదం రాదు. Money is not the biggest ఆ problem. డబ్బు సమస్య కానే కాదు. Your biggest problem is your own brain. నీ సొంత మైండే నీకు సమస్య. What you believe, that will happen to you. నీ వేదిని నమ్ముతావో అదే నీకు జరుగుతుంది. God will not do above your thinking. నీ ఆలోచన మించి అధిగమించి దేవుడు చేయడు. So blessing will not come above your thinking. నీ ఆలోచన కంటే ఆశీర్వాదం నీకు రాదు. That is why you must go through brainwashing program. అందుకని నీకు బ్రెయిన్ వాష్ అవ్వాలి. That is the reason you must increase your understanding. నీ ఆలోచన నువ్వు విస్తరింపజేసుకోవాలి. Bible says rich is equal blessing of the Lord. ఐశ్వర్యము అనేది దేవుని యొక్క ఆశీర్వాదము. Poverty is equal curse. పేదరికము అనేది శాపము. You must understand దీన్ని this. అర్థం చేసుకోవాలి. Most of people don't know what is the difference between blessing and the curse. శాపానికి ఆశీర్వాదానికి ఉన్న మధ్య తేడా అంటే చాలా మందికి అర్థం కాదు. If you don't know the difference, how will you receive your blessing? అని దాన్ని అర్థం చేసుకోలేకపోతే నీ ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందుకుంటావు? You must know the blessing. నీవు ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలి. Then you will seek for the blessing. అప్పుడు ఆశీర్వాదం కోసం వెతకాలి. So prosperity is a blessing of God. ఐశ్వర్యం అనేది దేవుని యొక్క ఆశీర్వాదము. Poverty is a curse. పేదరికము శాపము. And God wants the church to come out of the curse of poverty. ఆ దేవుడు తన సంఘము పేదరికం నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. But you must realize that poverty is a curse. ఆ పేదరికము శాపం అని మీరు దాన్ని గ్రహించాలి. You must hate that curse. ఆ దీని శాపాన్ని ద్వేషించాలి. And then you must be willing to come out of that poverty. అప్పుడు నువ్వు ఆ శాపం నుంచి ఆ పేదరికం నుంచి బయటకు వస్తావు. The blessing of the Lord makes you rich. ఆ దేవుని ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది. Then Bible says he adds no sorrows to it. ఆయన దానికి శ్రమను కలపడు. That means if God is giving you financial deliverance, then you will have peace and prosperity. ఎప్పుడైతే దేవుడు నీకు ఆర్థికపరమైన విడుదలను ఇస్తాడో అప్పుడు నీ జీవితంలో సమాధానము సంతోషం ఉంటుంది. If you believe, shout and say hallelujah. మీరు నమ్మినట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.